గ్రేటర్లో హోరీ 3 చోట్ల ముఖాముఖి పోరు. సికింద్రాబాద్లో త్రిముఖ పోటీ ఉంది. ఎట్లా ఉండబోతుంది గ్రేటర్ హైదరాబాద్లో? చేవెళ్ళ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంటుందనేది ఈనాడులో వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 4 లోక్సభ నియోజకవర్గాల్లో హోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తున్నా ఒక స్థానంలో మినహా మిగిలిన 3 చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. ఇందులో 3వ స్థానంలో ఉండే పార్టీ అభ్యర్థులకు లభించే ఓట్లు మిగిలిన ఇద్దరు విజయాన్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ స్థానాల్లో పోరు తీవ్రస్థాయికి చేరింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, హైదరాబాద్లో ఎంఐఎం విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. పార్టీల అగ్రనేతలతో విస్తృతంగా ప్రచారం చేయించారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, నగర గ్రామీణ వాతావరణం కలిసి ఉన్న చేవెళ్ళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చేవెళ్ళ చూస్తున్నాం. ముందు చేవెళ్ళ పరిధిలో మొత్తం 1000 కోట్లకు అధిపతులు పోటీ చేస్తున్నారు. ముగ్గురు బాగా డబ్బులున్న వాళ్ళు, ప్లస్ కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ. మన రంజిత్ రెడ్డి చూసినా కాంగ్రెస్ అభ్యర్థి, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి, సేమ్ టైం కాసాని జ్ఞానేశ్వర్, ముగ్గురు 1000 కోట్లకు అధిపతులు వీళ్ళు. అందుకే ఆ కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అది అయిపోయింది. అక్కడ గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. డబ్బులు కాదు ఇంపార్టెంట్. నేనంతా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క ఓటుకు 1000, 2000, 3000 ఇస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో 100, 200 తప్ప ఇవ్వలేరు. ఎందుకంటే లక్షల మంది ఓటర్లు ఉంటారు కదా. ఇప్పుడు 29 లక్షల మంది చేవెళ్ళ పార్లమెంట్లో, ఇటు మల్కాజ్గిరికి వస్తే 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, పంచలేరు. కానీ చేవెళ్ళలో అది సాధ్యమవుతుంది. చేవెళ్ళలో సేమ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎంతైతే డిమాండ్ కనిపించిందో ఓటర్కు డిమాండ్ కనిపిస్తుంది చేవెళ్ళలో. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే వద్దని కాదని పోయి కాంగ్రెస్ నుంచి అభ్యర్థి అయ్యాడు రంజిత్ రెడ్డి. ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన సింప్లిసిటీ, ఆయన కథ మనకు తెలుసు కదా. బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఈ అర్బన్ ఏరియా మొత్తం, దీనిలో అర్బన్ ప్లస్ రూరల్ ఉంటాయి చేవెళ్ళలో. ఇటు షేర్లింగంపల్లి, లేకపోతే ఇటు మహేశ్వరం, రాజేంద్ర నగర్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలు. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ మొత్తం దానిలో ఉన్న 4 మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. 4 వచ్చి వికారాబాదు, తాండూరు, పరిగి, చేవెళ్ళ. ఈ 4 కలిసి ఎంతమంది ఉన్నారు ఓటర్లు? ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో అంతకు డబల్ ఉన్నారు. అక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 200 మంది ఉన్నారు అర్బన్లో. అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇదే, అర్బన్లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడం, అర్బన్ ఓటర్లంతా కొంత బీజేపీ సైడ్ ఉండడం. ఇంకా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏంటంటే మైనార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ వైపు పడే అవకాశం ఉంది. ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కే పడే అవకాశం ఉంది. ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ కూడా పిలిపించిండ్రు. ఓన్లీ హైదరాబాద్ తప్ప మిగతా మొత్తం ఈ ఓట్లన్నీ, మైనార్టీ ఓట్లంతా కూడా కాంగ్రెస్కి మనం మద్దతు ఇస్తున్నామని ప్రకటించేసిండు. కాబట్టి కొంత పోతే, కాకపోతే అసదుద్దీన్ ఓవైసీ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అని కొద్దిగా క్వశ్చన్. కాకపోతే ఈ హైదరాబాద్ బేస్డ్ కదా, హైదరాబాద్లో కొద్దిగా అసదుద్దీన్ ఓవైసీ నడుస్తుంది. బయట రూరల్కి పోతే ఊర్లలో అసదుద్దీన్ ఓవైసీ కోనే అంటారు, అది వేరే విషయం. వాళ్ళంతా అక్కడ చాలా ప్రశాంతంగా బతుకుతుంటారు హిందువులతో కలిసి, అందరితో కలిసి. ఇక్కడనేమో మొత్తం హిందూ అని, ముస్లిం అని పాతబస్తీ పంచాయతీలు మనకు తెలుసు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం ముస్లిం ఓట్ బ్యాంక్ మాత్రమే. కాకపోతే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా స్కిప్ అయింది కాంగ్రెస్ నుంచి, లేదు. ప్లస్ రంజిత్ రెడ్డి వచ్చిన తర్వాత రంజిత్ రెడ్డికి సపోర్ట్గా కాంగ్రెస్ క్యాడర్ కదలలేదు. చాలా క్లియర్గా కనిపించింది నాకు గ్రౌండ్లో. కాంగ్రెస్ క్యాడరు అసెంబ్లీ ఎలక్షన్స్లో సేమ్ ఈ 3 కాన్స్టిట్యున్సీలు చెప్పేది, మహేశ్వరం, రాజేంద్ర నగర్ ప్లస్ షేరింగపల్లి, 3 ప్లేస్లో ఓడిపోయింది కూడా కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ అప్పుడు కదలలేదు, ఇప్పుడు కదలలేదు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా నీరసంగా కనిపిస్తుంది. కనీసం అప్పుడు స్థానిక అభ్యర్థులు వాటి కేఎల్ఆరో వీలో వాళ్ళు పైసలు ఇచ్చి ఉరికిపించారు. ఇప్పుడు అట్లా కూడా లేదు. స్థానిక నేతలు మాత్రం బాగా ముడుతున్నాయి పైసలు. చేవెళ్ళ పార్లమెంటులో స్థానిక నేతలకు ఉన్నంత డిమాండు వేరే కాన్స్టిట్యున్సీలో ఎక్కడా లేదు. వాళ్ళు ఓటర్లకు పంచుతారో పంచడో తెలియదు. వాళ్ళైతే ఇప్పటిదాకా ప్రచారంలో చాలా వీకు అర్బన్లో కాంగ్రెస్. కానీ డబ్బులైతే బాగా చేతులు మారుతున్నాయి. 1000 కోట్లు ఉన్నాయి కదా, ఎట్టో అలా గెలవాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఫెచ్ కనిపిస్తుంది కాన్స్టిట్యున్సీ. అటు పోతే తాండూరులో మైనార్టీ ఓట్ బ్యాంక్ బాగుంటుంది, కానీ మిగతా హిందువులంతా బీజేపీ వైపు ఉన్నారు. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ ఏంటంటే బీసీ కార్డు ఉపయోగిస్తుంది. బీసీ కార్డు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ బిడ్డ, ప్లస్ ముదిరాజ్ ఓట్లు బాగా ఉన్నాయి, ప్లస్ బీసీ ఓట్లు ఎట్లా ఎక్కువనే ఉంటాయి. ప్లస్ కాసాని జ్ఞానేశ్వర్ కొంత బీసీల తరఫున, ముదిరాజుల తరఫున కొట్లాడిన నేతగా పేరుంది. ప్లస్ కొన్ని సంక్షేమ పథకాలు అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీలు నేను చెప్పిన బీజేపీకి ఫెచ్ అవుతున్న 3 కాన్స్టిట్యున్సీలలో 3 బీఆర్ఎస్ గెలిచింది. ప్లస్ చేవెళ్ళ కూడా బీఆర్ఎస్ గెలిచింది. 4 ఉన్నారు ఎమ్మెల్యేలు మొత్తం. రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, ఇక్కడ గాంధీ ఉన్నాడు, వాడు సబితా గారు ఉన్నారు, అటుపోతే యాదయ్య గారు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎలక్షన్
అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనిపిస్తుంది, బయటికి కనిపిస్తుంది, లోపల ఏముందో తెలియదు. బట్ ముగ్గురు మధ్యనే తీవ్రమైన పోటీ అయితే కనిపిస్తుంది చేవెళ్లలో. బీఆర్ఎస్ లెక్క అంచనా అయితే వేయలేము, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, క్యాడర్ ఉంది. కాబట్టి మనం ఇది ఈజీగా ఈ చేవెళ్ల పార్లమెంట్ తీసుకునే అవకాశం లేదు. ఫెచ్ అయితే బీజేపీ కనిపిస్తుంది అక్కడ. ఇంకా బీజేపీ కాంగ్రెస్ సై అంటే సై. మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇదైతే అయిపోయింది ఆల్మోస్ట్. రిజల్ట్ ఎలక్షన్ కాలే కానీ రిజల్ట్ చెప్తున్నారు అందరూ. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ ప్లస్ కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ ఎందుకు ప్లస్ కనిపిస్తుంది అంటే అర్బన్ మొత్తం కూడా అర్బన్ కాన్స్టిట్యున్సీ, పెద్ద కాన్స్టిట్యున్సీ, 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్లస్ అక్కడ కొంత అంతా సెటిలర్స్ ఎక్కువ, నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు, మామూలు నుంచి వచ్చిన వాళ్ళంతా కొంత ఈటెల రాజేందర్ మీద ఒక కన్సర్న్తో ఉన్నారు. ప్లస్ మోడీ వేవ్ కూడా మల్కాజ్గిరిలో కొద్దిగా బ్రాహ్మణ ఓట్లు కూడా బాగా ఉంటాయి, నార్త్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి, అదంతా ప్లస్గా కనిపిస్తుంది. ఆంధ్ర ఓటర్లు ఉంటారు అక్కడ, ఆంధ్ర ఓటర్లు కూడా ఉంటారు. కాకపోతే ఆంధ్ర ఓటర్లు అందరూ ఆంధ్రప్రదేశ్కి పోయిన ఓటేనికి కాబట్టి అదొకటి ఉంది. ఆంధ్ర రెడ్డిలు ప్లస్ ఆంధ్ర కమ్మలు వీళ్ళందరూ కూడా అటుపోయినరు. ఓటే వేయాల్సింది, ఇటేస్తే ఇటే వేయాలి, లేకపోతే ఏపీ పోవాలి. అదొకటి మైనస్ అయింది, లేకపోతే ఇటు ఓటేసి అటు పోతుంది వాళ్ళందరూ. ఇప్పుడు అటే వెళ్ళిపోయినరు, ఇక్కడ ఓటేస్తే టైం దొరకదు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇంపార్టెంట్. అటు వెళ్ళిపోయారు, ఎక్కువ మంది సెటిలర్స్ ఉండే కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, వాళ్ళంతా వెళ్ళిపోయారు కాబట్టి కొంత ఈటలందరికీ ప్లేస్ అయింది అది. ఒకవేళ ఉంటే వాళ్ళంతా కాంగ్రెస్కి వేసేవాళ్ళేమో, ఎందుకంటే లాస్ట్ టైం సెటిలర్స్ అంతా బీఆర్ఎస్కి వేసినారు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందేమో అనిపించింది. ఇక్కడ మైనస్ ఏంటంటే కాంగ్రెస్కి అసలు ఈ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడమే మైనస్. సునీతా మహేందర్ రెడ్డి ఎవరు? సునీతా మహేందర్ రెడ్డి తాండూరు, ఆమె చెవెలలో పోటీ చేస్తే బాగుండే. మరి దేనికోసం రేవంత్ రెడ్డి ఇక్కడ టికెట్ ఇచ్చిందో తెలియదు. ఇక్కడ ఒక చర్చ ఒకటి నడుస్తుంది, అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడ స్కిప్ అయ్యారు, మహేందర్ రెడ్డి వాళ్ళు ఎందుకు తాండూరు వదిలేసి చేవెల్లో వదిలేసి మల్కాజ్గిరికి వచ్చారంటే ఒక పైసల ముచ్చట నడుస్తుంది. బరాబర్ చెప్తా. పైసల ముచ్చట ఏంటంటే మన ఇప్పుడు ఇన్నుండు కదా ఎవరు, రంజిత్ రెడ్డి, చేవేళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయన కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడే కండిషన్ ఏంటంటే 4 కాన్స్టిట్యున్సీలకు నేనే డబ్బులు పెట్టుకుంటా, ఖర్చులు 4 కాన్స్టిట్యున్సీలు ఏంటివి ఆయన పెట్టుకుంటాడు. నాగర్ కర్నూలు ఆయనే ఖర్చు పెట్టుకుంటాడంట, సికింద్రాబాద్ దానా నాగేందర్కి ఆయన ఖర్చు పెడతాడంట, ఇప్పుడు మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డికి ఆయన ఖర్చు పెడతాడు. మహేందర్ రెడ్డి ఏంటంటే నీ ఏమో ఫ్రీగా అయిపోతుంది ఎలక్షన్, నాకు పైసలు ఖర్చు లేకుండా అని కాన్స్టిట్యున్సీ దాటి వచ్చిండు. కాకపోతే ఇక్కడ జీరో అయ్యిండు. గెలవాల్సిన సీట్ ఇది, రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ఇది, రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేసిన సీటు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కూడా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేసి ప్రశ్నించే గొంతుగా గెలిచాడు 2019 ఎలక్షన్స్లో. ఒకనాడు వచ్చింది లేదు, ప్రశ్నించింది లేదు. కరోనా టైంలో కూడా ఆ పత్తాలేడని పోస్టర్లు వేసినారు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి. అందుకే ఒక్కనాడు మల్కాజ్గిరి పర్యటనలో లేడు రేవంత్ రెడ్డి. అక్కడ డిఫరెన్స్ వచ్చింది కాంగ్రెస్కు, అక్కడ కాంగ్రెస్ స్కిప్ అయింది. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఉన్నారు. రాగి లక్ష్మారెడ్డి లోకల్ గలం వినిపిస్తున్నాడు, లోకల్ ఓకల్ అన్నట్టు. నేను స్థానికుని. ఈటెల రాజేందర్ ఎవరు? ఈటెల రాజేందర్ హుజురాబాదు, ఈమె ఎవరు? ఈమెది తాండూరు చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ. ఏం సంబంధం? నేను ఈయనే ఉంటా, పిలిస్తే పలుకుతా, ఒక ఫోన్ చేస్తే వస్తా అనుకోదా వినిపిస్తున్నారు. ప్లస్ బీఆర్ఎస్కున్న బలం ఏంటంటే క్యాడర్ చెక్కుచెదరలేదు, కార్పొరేటర్స్ బలంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అంతా అసెంబ్లీలో మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎంతవరకు పనిచేసినారు, ఎవరికి పనిచేసినారు అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ దాకా పనిచేస్తుందో తెలియదు, ఏమైతే తెలియదు. ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్కి ఉన్నారు, క్యాడర్ అయితే ఉంది, ఏమైతే చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఈటెల అందరికీ అయితే ఫుల్ ఫెచ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అది బీజేపీ కోటలకు పోయినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇంకా చేవేళ్ళ పార్లమెంటు ఇందాక నేను చెప్పిన ఎట్లా ఉందనేది. ప్లస్ అదృష్టాన్ని పరిశీలించుకున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎలక్షను బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ లేదంటున్నా పోటీలో సికింద్రాబాద్. ఎందుకు లేదంటున్నంటే అభ్యర్థి దానా నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి సడన్గా కాంగ్రెస్ చేరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. కానీ ఒక్కనాడు ప్రచారం చేయలేదు ఆయన. దానా నాగేందర్ ఏ కాంగ్రెస్ క్యాడర్కు ఫోన్ చేయలే, దానా నాగేందర్ ఏ కాంగ్రెస్ వాళ్ళని కలుపుకపోలే, ఏ కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు తిరిగి దానాగేందర్ ఓటే అని చెప్పలే. దానా నాగేందరే సిగ్గుగా ముఖమంతా సాట్ వేసుకొని నాకు ఓటే అనుకుంటూ పోయిండు. ఎందుకంటే మొన్ననే కదా అడిగింది ఓటేయమని ఖైరతాబాద్లో, బీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటేయమని అడిగింది. ఆయనకు లేకపోవచ్చు కానీ జనాలకు ఉంటుంది కదా, ఉండాల్సింది. కాబట్టి అక్కడ ఆయన ప్రచారం కూడా సరిగా వేయలేదు దానా నాగేందర్. కాబట్టి అక్కడ థర్డ్ ప్లేస్ మాస్ లీడర్ పద్మారావు, ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఆయన అంత సిటీకి పాత వ్యక్తి. దానా నాగేందర్ కూడా మంచి పాత వ్యక్తి, ఆయన కూడా కొంత హోల్డ్ ఉంది. కాకపోతే మైనార్టీ ఓట్లు అన్నీ నాకే పడతాయి, ఎంఐఎంలతో నేను ఆధార ఒప్పందం కుదుర్చుకున్న, ఎంఐఎంలు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాడు. పడితే పడవచ్చు కాకపోతే కొద్దిగా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కూడా చీల్తాయి. ఇక్కడ పద్మారావు గౌడ్కు మంచి అన్ని కులాలతో మంచి సంబంధాలు ఉంటాయి. ప్లస్ మనోడు మాస్ లీడర్, పొద్దుంతా రాత్రంతా జనాల్లో ఉంటారు, అదొక ప్లస్ పాయింట్. కాకపోతే ఇక్కడ నార్త్ ఓటర్స్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళంతా బీజేపీ ఫెచ్, వాళ్ళంతా బీజేపీ ఓటేస్తున్నారు. కిషన్ రెడ్డి వైపు ఉన్నది మోడీ వేవ్ కూడా బాగా కనిపిస్తుంది సికింద్రాబాద్లో. ఈ సికింద్రాబాద్ కూడా బీజేపీ కోటాలకు పోయేటట్లే కనిపిస్తుంది. సెకండ్ థర్డ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టుగా
మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక ప్రధాన పోటీ ఎంఐఎం బీజేపీ మధ్యనే హైదరాబాద్ ఇది. హైదరాబాద్లో అసలు ఇవేంటంటే 3 పార్టీలు ఇప్పుడు బీజేపీ ఆమెకి ఇచ్చిన టికెట్ ఇచ్చిండ్రు, మాధవీలతకి ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది? ఈయనకి ఇచ్చింది వలీవుల్లా సమీర్ అంట. ఆయన ఇంటి పక్కల ఓటు కూడా ఆయన పడదు, వాళ్ళ ఇంట్లో ఓటు పడుతుందో పడదు తెలియదు. ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ ఈయనకంటే అసదుద్దీన్ ఓవైసీని ఎవరైనా అటో ఇటో వ్యతిరేకించే చదువుకున్న ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే స్కిప్ కాకుండా ఈయనకి ఇచ్చారు టికెట్. అంటే అది బీజేపీ వైపు లేకపోతే ఇంకొక పార్టీ వైపు బీఆర్ఎస్ వైపు రాకుండా అది చీలిపోవాలి, అసదుద్దీన్ గెలవాలి. ఇప్పుడు అసదుద్దీన్ గెలిపించే బాధ్యత భుజాన వేసుకుంది కాంగ్రెస్. అసలు వాళ్ళు టికెట్లు ప్రకటించే విషయంలోనే చాలా లేటుగా అసలు అభ్యర్థిని ప్రకటించారనే చర్చ జరిగింది. హైదరాబాద్కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించదు, ఇక వాళ్ళు అటే ఉంటారు. ఎంఐఎం అసదుద్దీన్ గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు టికెటే ఉండదు అనుకున్నారు, కానీ ఎవరిని ప్రకటించారు. పాపం అయినా ఉత్తదే అది కేసు, ఆయనకి ఇచ్చేసిండు. ఇంకా మిగతా మొత్తం ఒక దానిలో బీజేపీ ఉంది. మొత్తం 7 పార్లమెంట్లో 7 అసెంబ్లీలో ఒకరు రాజాసింగ్ ఉన్నారు కదా, మనకు రాజాసింగ్ ఒకరు బీజేపీ ఎమ్మెల్యే, మిగతా వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. మొత్తం ఎంఐఎంకు 4,23,000 ఓట్లు రాగా బీజేపీకి 2,22,000 ఓట్లు, బీఆర్ఎస్కు 1,72,000, కాంగ్రెస్కు 1,00,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీ అభ్యర్థి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఈ అభ్యర్థి ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు హిందుత్వాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకున్నాయి. హిందువుల ఓట్లు కనుక వన్ సైడ్ పడి ముస్లిం ఓట్లు కనుక అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏమైనా ముస్లిం ఓట్లు ఉంటే అవి కనుక బీజేపీకి షిఫ్ట్ అయితే ఆమె గెలుస్తుంది. ఈమె కూడా తప్పు చేసింది, మాధవీలత కూడా తప్పులు చేసింది. ఆడ తెలిసి తప్పులు చేసింది. ఏంటంటే ముస్లిం ఓట్లు ఈజీగా పోలరైజ్ అవుతాయి, కొంతవన్నీ స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయాలి. స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకుండా అనవసరంగా వాళ్ళందరినీ సంఘటితం అయ్యే అవకాశాలు ఇచ్చింది. అనవసరంగా వాళ్ళందరూ ఒక గ్రూప్గా మారిపోయినారు. అక్కడ ఎందుకు గ్రూప్గా మారిపోయారంటే మేడం పోత మసీద్ మీద బాణాలు వేసింది, ఊకుంటారా? అయిపోయింది అది. మసీదు పిక్చర్తోన మసీదు బాణం వేసిన ఒక వీడియో, ఆడున్న మైనార్టీలు అసదుద్దీన్కు వ్యతిరేకంగా ఈసారి అసదుద్దీన్ ఓడించాలి అనుకున్న మైనార్టీస్ కూడా లేదు మనకు కరెక్ట్ అసదుద్దీన్ కష్టమవుతుంది. ప్లస్ హిందువులు కూడా కొంత ఆలోచిస్తున్నారు అట్లాంటి వ్యవహారంతోన. హిందువులు కూడా కొంత అప్పటిదాకా మాధవీలత బాగా మాట్లాడుతున్నారు హిందుత్వం గురించి అన్నా కాడ కొద్దిగా అక్కడి నుంచి స్కిప్ అయ్యారు. మాధవీలత నుంచి కొంతమంది హిందువులు కూడా ఎంఐఎం బెటర్, మళ్ళీ ఇదంతా ఏంది పంచాయతీ అనే కాడికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం నో డౌట్ ఎంఐఎం గెలిచింది. ఇక్కడ ఎలక్షన్ జరగడమే తర్వాయి, కౌంటింగ్ జరగడమే తర్వాయి ఆయన గెలిచిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎంఐఎం ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఎంపీ హైదరాబాద్ వీలే చేసిండ్రు. ఈ పార్టీలే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరూ కలిసి ఆయన చేతులు పెట్టేసిన చాలా క్లియర్గా అయిపోతుంది హైదరాబాద్లో అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.